ఈవిల్ డెడ్ రైజ్ డైరెక్టర్ లీ క్రోనిన్ ద మమ్మీ రీబూట్ అడాప్టేషన్ ని కొత్తగా హారర్ ఫ్యాన్స్ కు ఒక కొత్త ట్రీట్ ఇచ్చేలాంటి ఈ న్యూ రీబూట్ అడాప్టేషన్ విజన్ అనేది ఎంత డిఫరెంట్ గా ఉండబోతుంది, ప్రీవియస్ మమ్మీ ఫిలిమ్స్ కి ఈ మమ్మీ ఫిలిం కి ఎంత డిఫరెన్స్ ఉండబోతుంది అనే క్లారిటీ నిన్న వీడియోస్ లోని ఆల్రెడీ ఇచ్చేసాను. ఈ మమ్మీ ఫిలిం మీద మీకు క్లారిటీ రావాలనుకున్నా, ఈ సినిమాని చూడాలనుకున్నా ఆ వీడియోని చూడండి, జస్ట్ మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది సినిమా మీద. ఆఫ్ కోర్స్ మమ్మీ అంటే ఆ ట్రెజర్ హంటింగ్, ఫ్యాంటసీ, అడ్వెంచర్, కామెడీ, రొమాన్స్ ఇలా బిగ్ స్కేల్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని కోరుకునే ఆ మమ్మీ ఫిలిం అంటే ప్రతి ఒక్కరి మైండ్ లో కూడా ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా రిజిస్టర్ అయిపోతాయి. ఆ ఈజిప్షియన్ స్టైల్, డెడ్ బాడీ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా మమ్మీ ఫిలిమ్స్ చిన్నప్పటి నుండి చాలా మంది చూస్తూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పెరిగారు. కాబట్టి ఈ న్యూ అడాప్టేషన్ అనేది చాలా మందికి కొత్తగా అనిపిస్తుంది. మరికొంతమందికి అంటే నాన్ హారర్ ఫ్యాన్స్ కి, కామన్ ఆడియన్స్ కి ఆ మమ్మీ స్టైలే మాకు కావాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే వాళ్ళు. కానీ ఈ సినిమా కంప్లీట్ గా హారర్ జోనర్ నచ్చే వాళ్ళకి, అండ్ ముఖ్యంగా బాడీ హారర్ ఫిల్మ్స్, సైకలాజికల్ హారర్ ఫిల్మ్స్ నచ్చే వాళ్ళకి. సో ఈ స్టైల్లోని లో బడ్జెట్లోని ప్లాన్ చేసుకున్న ఈ లీ క్రోనిన్ ఫిలిం మరి ఆ టైప్ ఆఫ్ ఆడియన్స్కి ఎంతవరకు ఎంటర్టైన్ చేసింది, కామన్ ఆడియన్స్ మినిమం అయినా చూడొచ్చా లేదా అంటే అఫ్ కోర్స్ ఇంతకు ముందు మనం విన్నట్టే కామన్ ఆడియన్స్కి చాలా సీన్స్ చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ ఇస్తాయి. ఆఫ్ కోర్స్ బ్రూటల్ వైలెన్స్ అనేది డైరెక్టర్ సేమ్ ప్రీవియస్ ఫిలిం ఈవిల్ డెడ్ రైజ్ వైబ్స్ చాలా సీన్స్లోని కలిగించేటప్పటికి చాలా అన్కంఫర్టబుల్ సీన్స్ అంటే అసహ్యం కలిగించే సీన్స్ కూడా చాలా చోట్ల ఉంటాయి. దాన్ని అంత అసహ్యంగా, నీచంగా చూపించడానికి కూడా స్క్రిప్ట్లోని చాలా కారణాలే ఉన్నాయి అనమాట ఆ కాన్సెప్ట్లోని. దాంతోపాటు ఇండియాలోని ఇండియన్ వెర్షన్కి సిబిఎఫ్సి వాళ్ళు ఎలాంటి కట్స్ కూడా ఇవ్వలేదు. చాలా ఫిలిమ్స్కి, ఏరిటెడ్ ఫిలిమ్స్కి ఇండియాలోని కట్స్ ఉంటాయి, కానీ సర్ప్రైజింగ్గా ఈ సినిమాకి ఎలాంటి కట్స్ లేకపోవడం వలన ఇండియన్ ఆడియన్స్ కూడా చాలా మంది థియేటర్స్లోని కామన్ ఆడియన్స్ అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు ఆ సీన్స్ వస్తున్నప్పుడు. ఈ ఫిలిం ఫస్ట్ హాఫ్ లోని హాలీవుడ్ ఓల్డ్ క్లాసిక్ హారర్ ఫిల్మ్ అయిన ద ఎగ్జార్సిస్ట్ ఫిలిం యొక్క వైబ్స్ చాలా సీన్స్ లోని కలిగిస్తాయి. కాకపోతే కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట స్టోరీ టెల్లింగ్లోని. అంటే ఇది బాడీ హారర్ ఫిల్మా, లేదంటే సూపర్ న్యాచురల్ హారర్ ఫిల్మా, సైకలాజికల్ హారర్ ఫిల్మా అనే క్లారిటీ లేకుండా ప్రొసీడింగ్స్ అలా వెళ్తున్న కొద్దీ రివీల్ చేయడం వలన ఆ క్యూరియాసిటీ అయితే బిల్డ్ అవుతుంది, కానీ కొంచెం టైం అయితే తీసుకుంటుంది సినిమాలోకి మనం వెళ్ళడానికి, అదే ఇన్వాల్వ్ అవ్వడానికి. కానీ ఇన్వాల్వ్ చేసే ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్లోని సౌండ్ మిక్సింగ్ అయితే మాత్రం చాలా క్రూషియల్ అని చెప్పాలి. సినిమాలోని చిన్న సీన్స్లోనే సౌండ్ ఉంటుంది కదా, దాన్ని కూడా చాలా హై రేంజ్లో చూపించడం వలన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డోర్ని నార్మల్గా నాక్ చేసినా కూడా హై సౌండ్లోని చూపించే విధంగా ఈ సౌండ్ ఎక్స్పీరియన్స్ చాలా హారర్ ఫిల్మ్స్లోని ఈ విధంగా డిజైన్ చేస్తారు. బట్ ఈ ఫిల్మ్లోని ఆ స్టోరీ టెల్లింగ్, ఈ సౌండ్ మిక్సింగ్ చాలా బాగా హెల్ప్ అయింది. మీరు ఒకవేళ ఇంకా డాల్బీ హై రేంజ్ సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్స్లో చూస్తే ఇంకా వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. నేను చూసింది నార్మల్ థియేటర్లో అయినా సరే సౌండ్ ఎక్స్పీరియన్స్ పీక్ లెవెల్లో, అంటే నార్మల్ ఫిల్మ్స్ కన్నా ఇందులోని ఇంకాస్త హై లెవెల్లోని చాలా సీన్స్లోని అనిపించింది. దాంతోపాటు కొన్ని సీన్స్ అనేవి లో బడ్జెట్ అయినప్పటికీ ఆ విఎఫ్ఎక్స్, ఆ విజువల్స్, ఆ సినిమాటోగ్రఫీ అనేది చాలా ఇంప్రెస్ చేస్తుంది. దాంతోపాటు ఆ సౌండ్ హెవీగా ఉండడం వలన సీన్ లో ఉన్న ఆ టెన్షన్ ని, హారర్ ని బాగా బిల్డ్ చేసింది. ఈవెన్ లీ క్రోనిన్ గారు ఈవిల్ డెడ్ రైజ్ ఫిల్మ్ కి కూడా ఈ టైప్ ఆఫ్ టేకింగ్ నే వాడుకున్నారు. సినిమాటోగ్రఫీలోని యూనిక్ కెమెరా యాంగిల్స్ ముఖ్యంగా హారర్ ఫిల్మ్స్ లోని వాడతారు. షాలో డెప్త్ ఉండేలాంటి క్లోజప్ ఫ్రేమింగ్ లోని ఫోర్ గ్రౌండ్ ఫోకస్ తోటి కొన్ని యాంగిల్స్ బాగా ఇంప్రెస్ చేస్తే అలాంటి యాంగిల్స్ ఈ సినిమాలోని చాలానే ఉన్నాయి. సో కాస్త టైం తీసుకున్నా సరే సెకండ్ హాఫ్లోని బీభత్సమైన సీన్స్ కొన్ని కూడా ఉంటాయి. కొన్ని సీన్స్ అయితే మాత్రం ఇంకా బీభత్సాన్ని క్రియేట్ చేస్తాయి అనే టైప్లో చూపించి ఆపేయడం అనేది కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను. అంటే ఆ సీన్లోని పొటెన్షియల్ ఇంకా హై రేంజ్కి తీసుకువెళ్ళొచ్చు అనే రేంజ్లోని అనిపించింది. కానీ దాన్ని అలా అండర్ ప్లే చేయడానికి మెయిన్ రీజన్ ఏంటనేది కూడా క్లైమాక్స్ చూశాక అర్థమవుతుంది. కాన్సెప్ట్లోని దానికి మెయిన్ రీజన్ ఉంది, అందువల్లనే అలా అండర్ ప్లే చేశారు అనిపించింది. ఆ సీన్స్ బాగా ఇంప్రెస్ చేసాయి, ముఖ్యంగా బాడీ హారర్ జానర్ ఫ్యాన్స్ కి, సైకలాజికల్ హారర్ ఫ్యాన్స్ కి, గోర్ హారర్ ఫ్యాన్స్ కి, ఇలాంటి బ్రూటల్ వైలెంట్ గోర్ సీన్స్ చూడాలనుకునే వాళ్ళకైతే మాత్రం బాగా ఇంప్రెస్ చేస్తుంది ఆ సీన్స్. నిజంగా టామ్ క్రూజ్ గారి ద మమ్మీ రీబూట్ కి ఆ రేంజ్ బడ్జెట్ ని, ఆ రేంజ్ విఎఫ్ఎక్స్ ని వాడారు, కానీ ఈ రేంజ్ టెన్షన్ ని లో బడ్జెట్ లోనే క్రియేట్ చేయగలిగారు. ఈ నటలీ గ్రేస్ యాక్టర్స్ కి ఆ మేకప్ చాలా బాగా సెట్ అయింది. అండ్ మమ్మీ ఆ ఓల్డ్ ఈజిప్షియన్ గోస్ట్ కాస్ట్యూమ్ వైబ్స్ ఇందులో కూడా ఉంటాయి. ఆ కాన్సెప్ట్ ని వివరించే 2-3 సీన్స్ కూడా బాగా ఇంప్రెస్ చేస్తాయి. అంటే కంప్లీట్ గా స్టోరీలోని సస్పెన్స్ ని సెకండ్ హాఫ్ లోని రివీల్ చేసే ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. మరి ఈవిల్ డెడ్ రైజ్ రేంజ్ అనగానే ఒకవేళ మిడిల్ యాక్ట్ ఇంకాస్త బెటర్ గా ఉంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఉండేది. కానీ ఫైనల్ యాక్ట్ ఆ క్లైమాక్స్ వల్ల కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే థియేటర్స్ నుండి బయటకు వచ్చిన తర్వాత నాకైతే కలిగింది. ఓవరాల్ చాలా సీన్స్ ఇంప్రెస్ చేశాయి. సో ఫైనల్ గా ఈ ఫిల్మ్ కి నేను ఇస్తున్న రేటింగ్ 7.25/10. ఫస్ట్ యాక్ట్ ఇంట్రో బాగుంది, అండ్ తర్వాత ప్రొసీడింగ్స్ కానీ, స్క్రిప్ట్ లోని ఆ డీటెయిల్స్ కానీ, అండ్ క్లైమాక్స్, యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, సౌండ్ మిక్సింగ్, మేకప్ చాలా కేటగిరీస్ లోనే ఇంప్రెస్ చేసింది. కాబట్టి ఫిల్మ్ లవర్స్ కి కూడా మంచి థియేటర్స్ లోనే చూస్తే, అంటే మూడ్ బట్టి ఈ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం కొన్ని సీన్స్ బాగానే ఇవ్వచ్చు మంచి థియేటర్ బట్టి. ఇక కామన్ ఆడియన్స్ కి అయితే మాత్రం ఓల్డ్ మమ్మీ స్టైల్ కోరుకునే వాళ్ళకి కొన్ని సీన్స్ బాగానే ఇంప్రెస్ చేసినప్పటికీ అన్కంఫర్టబుల్ గా, సింపుల్ గా చెప్పాలంటే మీరు మంచిగా తినేసి వెళ్తే కొన్ని సీన్స్ చూసాక వామిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. థియేటర్స్ లో మాత్రం ఇంటర్వెల్ కి ఏమీ తినకండి, అలాంటి ఘోరమైన సీన్స్ సెకండ్ హాఫ్ లో ఎక్కువగా ఉంటాయి. సో మీకైతే నా రివ్యూ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.